వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. బీఆర్ఎస్ పాలనలో రామగుండం శరవేగంగా అభివృద్ధి చెందింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అంటేనే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకుంది. నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో సకల సదుపాయాలతో అభివృద్ధి చెందింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిలో దూసుకుపోయిన రామగుండం కార్పొరేషన్ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎలా తయారైందో మా ప్రతినిధి రమేష్ అందించే గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. ఉన్నటువంటి రామగుండం బీఆర్ఎస్ పాలనలో మున్సిపల్ కార్పొరేషన్గా మార్చుకోవడం జరిగింది. నాటి 10 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అభివృద్ధి పనులేంటి, ప్రజలకు ఏ మేర మెరుగైన వసతులు లభిస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినటువంటి ఈ యొక్క 2 ఏళ్లలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంటి, వాళ్ళు మొదలుపెట్టినటువంటి పనులను పూర్తి చేశారా లేదా, పెండింగ్లో ఉన్నటువంటి పనులేంటి, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి 60 డివిజన్లకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పనులు ఏ విధంగా ఉన్నాయనే ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ముఖ్య విషయాలన్నీ కూడా ఈ యొక్క గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఇప్పుడు చూస్తుంటే ఎక్కడ మురికి అక్కడనే, ఎక్కడ ప్లాస్టిక్ అక్కడనే. ఇదేం లేదు, కూల్చివేతల పాలన, కమిషన్ల పాలన తప్ప ఏమీ. ఇప్పుడున్న కాంగ్రెస్ తోటి మాత్రం శూన్యం. రాష్ట్ర స్థాయిలోనేమో కుట్రల పాలన సాగుతూ ఉంటే ఇక్కడనేమో కూల్చివేతల పాలన సాగుతూ ఉన్నది. పట్టాలున్న కూడా ఇల్లు కూలగొడితే అమ్మారు వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? ఈ సందర్భం ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి సందర్భం, మక్కన్ సింగ్కు బుద్ధి చెప్పాల్సినటువంటి సందర్భం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి 60 డివిజన్లకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. నోటిఫైడ్ ఏరియా నుండి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్గా ఎదిగినటువంటి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో గత బీఆర్ఎస్ పాలనలోనే వేగంగా అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. ఎందుకంటే 10 ఏళ్ళు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి చెందడం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత బీఆర్ఎస్ సర్కార్ పాలనలో కేసీఆర్ యొక్క ప్రత్యేక దృష్టి, నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ యొక్క ప్రత్యేక చొరవతోటి 560 కోట్ల ప్రత్యేక నిధులతోటి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అప్పుడు ఉన్నటువంటి 50 డివిజన్లను కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలకు కావాల్సినటువంటి సకల సదుపాయాలు, మౌలిక వస్తువులు అందే విధంగా కూడా అన్ని రకాలుగా కూడా పూర్తి చేసి కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా కూడా 100 కోట్ల నిధులతోటి మున్సిపల్ చౌరస్తా నుండి ఫంక్లైన్ వరకు కూడా 4 లైన్ల రోడ్ల విస్తరణ పనులు, అలాగే ప్రతి జంక్షన్కు కూడా 40 లక్షల కేటాయింపుతోటి కూడా ప్రతి జంక్షన్ వద్ద కూడా రోడ్ల వెడల్పులు, అంతేకాకుండా అక్కడ ఒక జంక్షన్కి సంబంధించినటువంటి సుందరంగా ఒక చరిత్రను చాటిచెప్పే విధంగా కూడా దానికి సంబంధించినటువంటి శిల్పాలను ఏర్పాటు చేయడం, లైటింగ్, వాటర్ ఫాల్ సదుపాయంతో ఒక చాలా ఆహ్లాదకరంగా కూడా ప్రతి ఒక్క జంక్షన్ కూడా ఇటు మున్సిపల్ చౌరస్తా జంక్షన్, అలాగే గాంధీ చౌరస్తా జంక్షన్, అలాగే ఫంక్లైన్ చౌరస్తా జంక్షన్, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా రాజేష్ థియేటర్ వద్ద కూడా మరొక జంక్షన్ కూడా, ఇవన్నీ కూడా ప్రతి జంక్షన్ కూడా 40 లక్షల ప్రతి జంక్షన్కు 40 లక్షలు కేటాయించి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రతి జంక్షన్ కూడా ఆహ్లాదకరంగా కూడా సర్వాంగ సుందరంగా కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా 50 డివిజన్లలో కూడా ప్రత్యేక నిధుల ద్వారా కూడా 130 కోట్ల ప్రత్యేక నిధులతోటి కూడా ప్రతి 50 డివిజన్లో ఉన్నటువంటి ప్రతి గల్లీలో కూడా సిసి రోడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మురికి కాలువల నిర్మాణం, నాలాల పునరుద్ధీకరణ, లైటింగ్ సదుపాయం, శానిటేషన్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మాంసం విక్రయదారులకు కూడా వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా అక్కడ జరిగేటువంటి పశువధకు సంబంధించినటువంటి కళేబరాలతో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా ఎలాంటి హాని, అనారోగ్యం గురి కాకుండా ఉండేందుకు కూడా మరికొన్ని నిధులతోటి కూడా రామగుండం పట్టణ శివారుకుల సమీపంలో కూడా స్లాటర్ హౌస్లను కూడా ఏర్పాటు చేయడం. అంతేకాకుండా మురుగు కాలువ నిర్వహించేటువంటి ఈ నీటినంతా కూడా శుద్ధి చేసి గోదావరిలో కలిపే విధంగా కూడా ఎస్టీపీల నిర్మాణం కూడా నాటి బీఆర్ఎస్ సర్కారే కూడా ఏర్పాటు చేసిందని కూడా చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నేతృత్వంలో మాత్రమే ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి పదంలో నడిచింది. ఇది అనేక విధాలుగా ఈ ప్రాంతం అణగదొక్కబడింది. ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి అవకాశాలు ఉన్నా కూడా అభివృద్ధి చేయలేదు. అన్ని విధాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 కోట్ల రూపాయలతోని ఈ ప్రాంతంలో సీఎం ప్లాన్ గ్రాంట్ నిధులతోని అభివృద్ధి పథంలో కూడా ముందుకు నడిచింది రామగుండం కార్పొరేషన్. తెలంగాణ రాకముందు తర్వాత అనేక మార్పులు బీఆర్ఎస్ పార్టీతోటే సాధ్యమైంది. కేసీఆర్ గారు మాత్రమే కన్నతల్లి లాంటి మన తెలంగాణను కన్నతల్లిలాగా చూసుకున్నాడు కాబట్టి ఇంత అద్భుతంగా మన తెలంగాణ కేసీఆర్ హయాంలో అద్భుతంగా డెవలప్ జరిగింది తప్ప ఇప్పుడున్న కాంగ్రెస్ తోటి మాత్రం శూన్యం.
శ్రామిక ప్రాంతం, కార్మిక క్షేత్రం. నిత్యం వేలాది మంది కార్మికులు ఇక్కడ నిత్యం విధులు నిర్వహిస్తుంటారు. అందుకే ఈ ప్రాంతాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా కూడా పిలుస్తుంటారు ఈ యొక్క రామగుండం ప్రాంతాన్ని. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో భాగంగా ఉన్నటువంటి ఈ యొక్క రామగుండం ప్రాంతంలో అనేక కర్మాగారాలు కూడా నెలకొని ఉన్నాయి. సింగరేణి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఆర్ఎఫ్సీలు కావచ్చు, అలాగే దీంతో పాటుగా కేశవరావు సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇవన్నీ కూడా అనేక కర్మాగారాలకు రామగుండం ప్రాంతం నిలవైంది. కాబట్టి ఇక్కడ సింగరేణి కార్మికులతో పాటు కూడా ఇవన్నీ కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున నిత్యం వేలాది మంది కార్మికులు ఇక్కడ పనులు చేస్తుంటారు. ఇక్కడ ఈ ప్రాంతం వారే కాకుండా అనేక రాష్ట్రాల నుండి కూడా, దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి కార్మికులుగా, వలస కార్మికులుగా, అధికారులుగా, ఉన్నతాధికారులుగా ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడ స్థిరపడినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ దశల వారీగా కూడా అభివృద్ధి చెందుతూ వస్తుంది. దీనికి తగ్గట్టుగానే రామగుండంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం. రామగుండం మెడికల్ కాలేజ్ కూడా సింగరేణి కార్మికుల నిధులు కాబట్టి కూడా దీనికి కూడా సింగరేణి కార్మికుల యొక్క పేరు చిరస్థాయిగా ఉండిపోయే విధంగా కూడా సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పేరుగా సిమ్స్గా నామకరణ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా సింగరేణి కార్మికుల పిల్లలు కూడా వైద్య విద్యను అభ్యసిస్తే కనుక వారికి కూడా ఒక ప్రత్యేక కోటాను కూడా కేటాయించింది కూడా బీఆర్ఎస్ సర్కారే. వారికి కూడా ఒక 5% కోటాను కూడా ఏర్పాటు చేసింది. ఒక సింగరేణి మెడికల్ కాలేజ్ ఒక్కటే కాకుండా దీంతో పాటుగా కూడా దీనికి అనుబంధంగా కూడా వైద్య విద్య సేవలు, వైద్య విద్యతో పాటు వైద్య సేవలు కూడా అందే విధంగా ఒక ముఖ్య ఉద్దేశంగా కూడా బీఆర్ఎస్ సర్కార్ మరింత కార్యాచరణ రూపొందించింది. దాంట్లో భాగంగానే నర్సింగ్ కళాశాలను కూడా మంజూరు చేసింది. నర్సింగ్ కళాశాలతో పాటు కూడా పారామెడికల్ కోర్సులు కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఆసుపత్రిని కూడా గతంలో 30 పడకల ఆసుపత్రి ఉన్నటువంటి ఈ యొక్క ప్రధాన ఆసుపత్రిని 350 పడకలు కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మరొక భవనాన్ని కూడా నిర్మించింది. మరికొన్ని ప్రత్యేక నిధులతోటి కూడా ఇక 300 ప్రత్యేక అదనపు గదులను కూడా నిర్మిస్తుంది. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పాలనలోనే ఇవన్నీ కూడా కార్యరూపం జరిగింది. మెడికల్ కళాశాల భవనం పూర్తయింది. అలాగే 30 పడకల ఆసుపత్రి కూడా 350 పడకల ఆసుపత్రిగా కూడా బీఆర్ఎస్ పాలనలోనే అప్డేట్ అయింది. అంతేకాకుండా ఇక 300 అదనపు గదులతో కూడా మెరుగైన ఒక క్వాలిటీ, ఒక కార్పొరేట్ స్థాయిలో కూడా ఒక మెరుగైన వైద్య సేవలు ఈ ప్రాంత ప్రజలకు అందే విధంగా కూడా 300 ప్రత్యేక అదనపు గదులను కూడా నిర్వహిస్తుంది. దాదాపు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భవనం కూడా మాదే 300 అదనపు గదులకు సంబంధించిన భవనం కూడా దాదాపు 90% కూడా పనులు కూడా పూర్తయ్యాయి. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ తలపెట్టింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి కార్మిక క్షేత్రానికి ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా రామగుండం ప్రాంతం అంతా ఒక వైద్య విద్యకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా, వైద్య సేవలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందంటే కూడా అదంతా కూడా బీఆర్ఎస్ పాలన అని కూడా మనం చెప్పవచ్చు. గతంలో తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేటువంటి ఆ పరిస్థితి నుండి ఇవాళ ఆనాడు 150 మంది మాత్రమే ఓపీ ఉండేది. ఇవాళ 2500 మంది ఓపీ ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ మేము కల్లారా ఈ యొక్క ప్రాంత పేదలకు వైద్యాన్ని అందిస్తున్నటువంటి విధానాన్ని మేము ప్రత్యక్షంగా కేసీఆర్ పాలన రాకముందు రామగుండంలో దుబ్బే ఉన్నది. దాని తర్వాత అనేక సౌకర్యాలు ప్రజలకు కల్పించే ప్రయత్నం కేసీఆర్ గారు చేసిండ్రు. అక్కడ అప్పుడు పాలించినటువంటి పాలకులంతా కూడా ఇక్కడ అభివృద్ధి ఏం కావాలో చూసిండ్రు తప్ప వేరే రాజకీయ కక్షలు, సాధింపులు, కుట్రలు, కూల్చివేతలు ఏవి చేయలే అప్పుడు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంది? మొత్తం కూల్చివేతలు. రాష్ట్ర స్థాయిలోనేమో కుట్రల పాలన సాగుతూ ఉంటే ఇక్కడనేమో కూల్చివేతల పాలన సాగుతూ ఉన్నది. పాలకులు అంటే భరోసా ఇచ్చేవాళ్ళుగా ఉండాలి, కానీ ఇవాళ పాలకులను చూస్తే భయపడే వాళ్ళుగా ఇవాళ ప్రజలంతా మారిపోయిండ్రు. కాంగ్రెస్ అభ్యర్థులు కనుక డివిజన్లలోకి వస్తే గెదిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 100 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచింది రామగుండం. ముఖ్యంగా సింగరేణి కార్మికులకు కేసీఆర్ అన్ని విధాలా అండగా నిలిచారు. కానీ కాంగ్రెస్ హయాంలో మాత్రం రామగుండం అధ్వానంగా తయారైంది. అంతా విధ్వంసమే తప్ప వికాసం మచ్చుకైనా కానరావడం లేదు. సమస్యలు ఎక్కడ వేసినా గొంగలి అక్కడే అన్న చిదంగా తయారయ్యాయి. దీంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాంగ్రెస్ నేతలు ప్రజల దృష్టి మరల్చే కుట్రలకు పాల్పడుతున్నారు.
సమ్మెలో పాల్గొన్నటువంటి సింగరేణి కార్మికులు అంటే కేసీఆర్ గారికి అమితమైన ప్రేమ కాబట్టి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి ప్రాంతం పట్ల ముఖ్యంగా రామగుండం ప్రాంతం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి కూడా సింగరేణి కార్మికుల సంక్షేమానికి కూడా పెద్దపీట వేశారని చెప్పవచ్చు. సింగరేణి కార్మికుల చిరకాల స్వప్నమైనటువంటి కార్మికుని వారసునికి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక చిరకాల స్వప్నాన్ని కూడా కేసీఆర్ గారు నెరవేర్చడం జరిగింది. 19,000 మంది యువకులకు వారసత్వ ఉద్యోగాలు కారుణ్య నియామకాల కింద కార్మికుల పిల్లలకు వారసులకు ఇవ్వడం జరిగింది. దీంతో సింగరేణి కార్మికులు కేసీఆర్ గారిని కూడా హక్కున చేర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా సింగరేణి కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడం జరిగింది. ఏసీ సౌకర్యం కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, వడ్డీ లేని గృహ నిర్మాణం కావచ్చు, అంతేకాకుండా ప్లే డేలు కావచ్చు, పండుగలకు జరుపుకోవడానికి మరింత సదుపాయకరంగా కూడా లీవ్కి సంబంధించినటువంటి గ్రాంట్లు ఇవన్నీ కూడా. అంతేకాకుండా కూడా ముఖ్యంగా సింగరేణిలో కూడా మహిళా మనులు కూడా ఇప్పుడు సింగరేణిలో కొనసాగుతున్నారంటే కూడా కేసీఆర్ యొక్క అదొక ప్రత్యేక చొరవ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే సింగరేణి అంటే కేవలం పురుషులకు సంబంధించింది కానీ వారసత్వ ఉద్యోగాల భాగంగా కూడా మహిళలకు కూడా ప్రధాన పాత్ర ఇచ్చి కూడా 33% రిజర్వేషన్లో భాగంగా కూడా సింగరేణిలో మహిళలకు కూడా స్థానం కల్పించడం జరిగింది. ఇదంతా జరిగిందంటే కూడా కేసీఆర్ యొక్క ప్రత్యేక చొరవే సింగరేణి కార్మికులకు పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమాభిమానాలే కారణమని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా సింగరేణి ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే విధంగా కూడా అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం. కేసీఆర్ గారి హయాంలో అంటే మొదలుపెట్టినాయి కాబట్టి మేము చెయ్యొద్దు అనేది ఒకటి కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఇవాళ మక్కన్ సింగ్ గారు ఒకటి ఏంటంటే వాళ్ళ హయాంలో మొదలుపెట్టి మేము చేయొద్దు ఎందుకంటే వాళ్ళకే పేరు పోతుంది మాకు రాదు అనేది ఒకటి దృష్టిలో పెట్టుకొని వాటిని ఇన్కంప్లీట్గా ఉంచి లేనిది ఒకటి మొదలు పెట్టుకొచ్చి మొత్తం కూలగొట్టుడు 2 ఏళ్ల కాలంలో కూలగొట్టుడే సరిపోతుంది తప్ప ఏమీ చేసింది లేదు. ఇవాళ కూలగొట్టుడు ఒక బొందలగడ్డగా ఒక నిర్మించడం జరిగింది. అంతేకాకుండా అక్కడ గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి కూడా ఆ చౌరసా కూడా గాంధీ చౌరసా కూడా నామకరణం చేశారు. ఆ తర్వాత కూడా పోలీస్ స్టేషన్ సమీపంలో కూడా మరొక చౌరసాని కూడా జంక్షన్గా కూడా డెవలప్ చేశారు. ఆ తర్వాత ఫైన్ లైన్ వద్ద కూడా చౌరస్తాని కూడా జంక్షన్గా మార్చి కూడా ఆ జంక్షన్ కూడా డెవలప్ చేశారు. ఇక్కడ కూడా సింగరేణికి సంబంధించినటువంటి ఎంబ్లమ్ అంటే సింగరేణి కార్మికులు యొక్క గుర్తు ఉంచుకునే విధంగా వారి యొక్క సేవలు నిత్యం గుర్తుంచుకునే విధంగా సింగరేణి కార్మికుల యొక్క కష్టాలు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటికి ఈ ప్రాంతం నుండి వెళ్ళేటువంటి వారికి కూడా ఈ యొక్క సింగరేణి కార్మిక క్షేత్రం అంటూ కూడా తెలిసే విధంగా కూడా గుర్తుండే విధంగా కూడా సింగరేణికి సంబంధించినటువంటి ఒక బొమ్మను కూడా దీనికి సంబంధించిన ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అటు మున్సిపల్ చౌరస్తా కూడా తెలంగాణ మున్సిపల్ చౌరస్తా వద్ద కూడా అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ప్రతి చౌరస్తాను కూడా సర్వాంగంగా సుందరంగా డెవలప్ చేస్తూ అక్కడ ఒక విగ్రహాలను ఒక చరిత్రను చాటి చెప్పే విధంగా విగ్రహాలను ఏర్పాటు. అంతేకాకుండా అక్కడ ఎప్పటికి కూడా నిత్యం వాటర్ ఫాల్స్ ఉండే విధంగా లైటింగ్ ఉండే విధంగా కూడా ఒక ఆహ్లాదకరంగా ఉండే విధంగా కూడా ఇవన్నీ కూడా నాటి బీఆర్ఎస్ పాలన ఇవన్నీ కూడా డెవలప్ అయినట్టు కూడా మనం చెప్పవచ్చు. మరి ఇప్పుడు చూస్తుంటే ఎక్కడ మురికి అక్కడనే, ఎక్కడ ప్లాస్టిక్ అక్కడనే, ఏది సెగ్రిగేషన్ చేయకుండా ప్లాస్టిక్ సెగ్రిగేషన్ కానీ డీకంపోస్టింగ్ కానీ మీరు చూసుకున్నట్టు న్యూస్ అండ్ పేపర్ ప్రెస్ మీడియాలలో కూడా ఎక్కడ చెత్త అక్కడనే పట్టపగలే లైట్లు వెలుగుతున్నాయి. అనునిత్యం వీళ్ళని పర్యవేక్షించాలంటే మా వాళ్ళకి అభివృద్ధి కోసం నిలబడుతున్న ప్రణయ అండ్ రాకేష్లను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందడమే ముఖ్య లక్ష్యంగా కూడా కేసీఆర్ 10 జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. నూతన జిల్లాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటుగానే పోలీసు సేవలు కూడా తక్షణమే ప్రజలకు పౌరులకు తక్షణమే పోలీస్ సేవలు కూడా అందే విధంగా కూడా నూతన కమిషనరేట్లను కూడా ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా 2 జిల్లాలను కలుపుతూ కూడా రామగుండం పోలీస్ కమిషనరేట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణం కూడా పూర్తి చేయడం జరిగింది. నిత్యం సిపి స్థాయి అధికారి కూడా ఇక్కడ అందుబాటులో ఉంటూ కూడా ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు, రక్షణ సేవలు అందే విధంగా కూడా బీఆర్ఎస్ సర్కార్ పెద్ద ఎత్తున కూడా కృషి చేయడం జరిగింది. దీనికి కూడా పెద్ద ఎత్తున కూడా నిధులు కేటాయించింది కూడా బీఆర్ఎస్ సర్కార్ అని మనం చెప్పవచ్చు. 45 కోట్ల నిధులతోటి కూడా ఈ యొక్క రామగుండం పోలీస్ కమిషనరేట్ కూడా ఏర్పాటు చేయడం. రామగుండం పోలీస్ కమిషనరేట్తో పాటుగానే పోలీస్ ఉన్నతాధికారులకు కూడా రెస్ట్ తీసుకోవడానికి కూడా వారికి డ్యూటీలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర కావచ్చు, పోలీసు సిబ్బంది ఉన్నతాధికారులు కూడా రెస్ట్ తీసుకోవడానికి కూడా ఒక పోలీస్ గెస్ట్ హౌస్ను కూడా నిర్మించడం జరిగింది. అంతేకాకుండా ఒక మోడల్ పోలీస్ స్టేషన్ కూడా గోదావరి కానీ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఒక మోడల్ పోలీస్ స్టేషన్ కూడా నూతనంగా నిర్మించడం జరిగింది. అలాగే కూడా అంతర్గాం వద్ద కూడా పోలీస్ సేవలు
అవసరం కాబట్టి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం కూడా జనాభా పెరుగుతున్న నేపథ్యంలో కూడా జనాభా ప్రాతిపదికన కూడా అంతర్గా మండల కేంద్రంలో కూడా ఒక నూతన పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడానికి ఒక 45 కోట్ల నిధులతోటి కూడా రామగుండం పోలీస్ కమిషనరేట్లో కూడా ఈ యొక్క పోలీస్ సేవలు ప్రజలకు తక్షణమే అందే విధంగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవన్నీ కూడా నిధులు కేటాయించింది. దీంట్లో భాగంగా కూడా ఇక్కడ గతంలో ఎందుకంటే రామగుండం ప్రాంతం అంటే ఒక కోల్ బెల్ట్, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రామగుండం పోలీస్ కమిషనర్ ఏర్పాటు చేసినటువంటి 2 జిల్లాలు, ఇటు పెద్దపల్లి జిల్లా అటు మంచిర్యాల జిల్లా, 2 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా కోల్ బెల్ట్ ఏరియా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున కూడా క్రైమ్ రేట్ గతంలో ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి. గతంలో కూడా అనేక హత్యలకు సంబంధించినటువంటి సంఘటనలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు, అంతేకాకుండా నిత్యం అల్లలతోటి, గొడవలతోటి, కొట్లాటలతోటి, మడ్డలతోటి కూడా ఒక లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేకుండే ప్రాంతం కూడా కోల్ బెల్ట్ ప్రాంతాన్ని చెప్పవచ్చు. కాబట్టి అప్పుడు ఇవన్నీ గమనించినటువంటి కేసీఆర్ ఇక్కడ ఒక 40 కోట్ల నిధులను కూడా కేటాయించి ఒక రామగుండం పోలీస్ కమిషనరేట్ 2 జిల్లాలను కడుపుతూ పోలీస్ కమిషనరేట్గా ఏర్పాటు చేయడం, పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణం ఏర్పాటు చేయడం, పోలీస్ గెస్ట్ హౌస్ను ఏర్పాటు చేయడం, మోడల్ పోలీస్ స్టేషను, నూతన పోలీస్ స్టేషను ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి కూడా ఒక లా అండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టు, తద్వారా క్రైమ్ రేటు తగ్గించే విధంగా కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కూడా. ఒకప్పుడు ప్రగతి బాటలో దూసుకెళ్లిన రామగుండం కాంగ్రెస్ పాలనలో అధ్వానంగా తయారైంది. 2 ఏళ్ల పాలనలో రామగుండం ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అన్ని కూలగొట్టడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. కాంగ్రెస్ అంటేనే నిర్లక్ష్యమని జనం మండిపడుతున్నారు. రెండేళ్ల పాలనలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో శూన్యమైంది, అధోగతి పాలైందంటూ కూడా స్థానికంగా కూడా మనకు విమర్శలు వెలువెత్తుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఎలాంటి అభివృద్ధి పని చేయలేదు, 2 ఏళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి పని చేయలేదు, బీఆర్ఎస్ చేయలేదంటూ కూడా స్థానికంగా కూడా విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క 2 ఏళ్ల పాలనలో ముఖ్యంగా రోడ్ల వెడల్పు, సుందరీకరణ, అభివృద్ధి పేరిట కూడా ముఖ్యంగా ఏదైతే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గోదావరికని ప్రధాన గుండెకాయలాగా ఉన్నటువంటి వ్యాపార సముదాయంగా పేరుగాంచినటువంటి వర్తక వాణిజ్య వ్యాపార కేంద్రంగా ఉన్నటువంటి గోదావరికని ప్రధాన చౌరస్తా లక్ష్మీనగర్లో పెద్ద ఎత్తున కూడా షాపింగ్ కాంప్లెక్స్లు, షాపులు, కిరాణా సామాన్లు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కూల్చివేతల పరంపర కొనసాగుతుంది. అంతేకాకుండా కూడా ముఖ్యంగా ఫుట్పాత్ సమీపంలో ఉన్న చిరు వ్యాపారస్తులు కట్టడాలు నిర్మించుకున్నటువంటి చిరు వ్యాపారస్తుల కట్టడాలన్నీ కూడా నేలమట్టడం చేయడం జరిగిందంటూ కూడా స్థానికంగా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు, ఆవేదనలు వెల్లువెత్తుతున్నాయి. చిరు వ్యాపారస్తుల కట్టడాలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అక్రమంగా కూలగొట్టారు స్థానిక ఎమ్మెల్యే అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో కేవలం అరాచక పాలన కొనసాగుతుంది, నియంత పాలన కొనసాగుతుంది, కూల్చివేతల పరంపర కొనసాగుతుంది, కూల్చివేతల పాలనే కొనసాగుతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఘాటుగా అయితే విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. ఈ యొక్క 2 ఏళ్ల పాలనలో దారి మైసమ్మ గుళ్ళు 46 దారి మైసమ్మ గుళ్ళ కూల్చినటువంటి ఘటన కూడా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి ఘటన కూడా ఈ యొక్క రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లే చోటు చేసుకోవడం జరిగింది. కేవలం ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, బూడిద దోపిడీకే పరిమితమయ్యారు, కేవలం హైదరాబాద్కే పరిమితమయ్యారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పాలనలో 2 ఏళ్ళు రామగుండంలో తట్టెడు మట్టి కూడా అభివృద్ధి పనులు చేయలేదంటూ కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు వెలువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో సుభిక్షంగా మారింది. అందరికీ కూడా ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా మౌలిక సదుపాయాలు ప్రతి ఒక్కరికి గడప గడపకు చేరే విధంగా స్వచ్ఛమైన తాగునీరు అందే విధంగా అన్ని కూడా ప్రతి ఒక్క పని కూడా బీఆర్ఎస్ సర్కార్లోనే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందని కూడా చెప్తున్నారు. కానీ ఇది వాటి